దేశంలో జరుగుతున్న విషయాల కోసము మన హిందువులను జాగృతం చేయడం కోసము వారి యొక్క భాషణ 25 నిమిషాలు ఉంటుంది. పూజ స్వామీజీ పాదపద్మం నమస్కరించి నేను వేడుకుంటున్నది మనందరి తరఫున ఏం లేదంటే మీరు అవకాశం ఇవ్వలేదని మమ్మల్ని అన్యతా భావించకుండా మీరు ఉంటారని మేము అనుకుంటున్నాం. ఈ యొక్క రథయాత్రలో వెళ్తున్నప్పుడు 55 గ్రామాలకు రథం వెళ్ళడం జరిగింది. ఈ 55 గ్రామాలలో సేవా బస్తీలోకి వెళ్ళినప్పుడు హరిజన గిరిజన బంధువుల బస్తువులకి ఇళ్లలోకి వెళ్ళినప్పుడు సుమారుగా 250 కన్నీరు పెట్టుకున్నారు. ఏమనంటే స్వామీజీలు మీరు మాకు 75 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి ఇన్ని రోజుల నుంచి మా ఇళ్లలోకి రాలేదు, ఇప్పుడు మీరు కాషాయ వస్త్రాలు ధరించిన స్వామీజీలు వచ్చారే అని కంట తడిపెట్టారు. అక్కడున్నటువంటి మాతృమూర్తులు తల్లులు మాకు బాధేసింది. అదొక సంఘటన ఉదాహరణ. స్వామీజీ ఆశ్రమంలో ఒక చాలా చక్కటి కార్యక్రమం జరిగింది. 18 కుటుంబాలు మతం మారారు. వాళ్ళు స్వామీజీ నేతృత్వంలో కార్యక్రమం చేస్తే 18 కుటుంబాల నుంచి 45 మంది తిరిగి యజ్ఞం ద్వారా స్వధర్మంలోకి వచ్చారు. సమరసత యజ్ఞం ద్వారా యాత్రలో భాగవతం. ఈ కార్యక్రమం అయిన తర్వాత మరుసటి రోజు నిన్న శంకరంపేటలో కార్యక్రమం జరిగింది. శంకరంపేట కార్యక్రమంలో పట్టణంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి పెద్దలు వచ్చారు. ఇక్కడ వచ్చిన మాదిరిగానే మాతృమూర్తులు, కుల సంఘాల పెద్దలు, రాజకీయ నాయకులు, యువకులు అందరూ వచ్చారు. అక్కడ చాలా చక్కటి కార్యక్రమం చేశారు. ఏమిటి ఆ కార్యక్రమం అంటే సహపంక్తి భోజనం పెట్టారు. ఇస్తారాల్లో కూర్చోబెట్టి భోజనం పెట్టారు. కులాలకు అతీతంగా ఒకే చోట అన్నదమ్ముల వలె కలిసి భోజనం చేశారు. అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరూ భోజనం చేసిన తర్వాత శ్రావణ పంతులు అనేటువంటి పంతులు అయ్యగారు ఏమన్నారంటే భోజనాలు చేసేటువంటి వారు ఎవరు కూడా ఇస్తాను తీయకూడదు, తీస్తే నా శవాన్ని చూస్తారని చెప్పారు స్వామి అయ్యగారు. చెప్తే ఎందుకో మేము ఆశ్చర్యంగా చూసాం. వారు ఇస్తాను తీసిన తర్వాత స్వయాన తన హస్తాలతో ఆ ఇస్తాను తీసి వెళ్ళడం జరిగింది. ఇది ఒక గొప్ప మార్పు సమరస యాత్ర ద్వారా జరిగింది. ఈ విధంగా అడుగడుగున అనేక ఉదాహరణలు లభించాయి. మాన్య శ్రీ దేవజీ రావత్ గారు మార్గదర్శనం చేయవలసిందిగా కోరుచున్నాం. వరుసగా పూజ్య స్వామీజీలందరికీ సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. స్వామీజీలందరికీ ఇంతవరకే పరిచయం చేయడం జరిగింది. మరొకసారి పరిచయం అవసరం లేదు. అందరూ కూడా స్వామీజీలకు అందరికీ కూడా పూలమాలతో సత్కరించాలని కోరుతున్నాం. हमारे धर्म प्रेमी बंधु सभी को मैं यथा योग्य प्रणाम करता हूं। मैं विश्व हिंदू परिषद के सभी कार्यकर्ता अलग कर एक होकर हमें यह सनातन की रक्षा करना है। सनातन की रक्षा का एकमात्र उपाय है हम सब हिंदू एक हैं, समरस है। यह विचार को हमें आगे ले जाना है। मैं आपको बताना चाहता हूं यह जो विषमता, जाति भेद, अस्पृश्यता हमारे धर्म में, हमारे धर्म ग्रंथों में नहीं है, हमारे भगवानों के जीवन में भी नहीं है। बंधुओं, मैं एक रेफरेंस देकर बात करना चाहता हूं। यह सब प्रबुद्ध नागरिक बैठे हैं, यह सब बातें छुआछूत, जाति भेद, इसका ब्लेम हमारे धर्म ग्रंथों पर लगाया जाता है, हमारे भगवानों के जीवन पर लगाया जाता है, हमारे हिंदू धर्म पर लगाया जाता है। मित्रों, हमारे हिंदू धर्म शास्त्रों में, धर्म में, हमारे भगवानों के जीवन में कहीं भी ये सब बातें नहीं है। मैं डॉक्टर बाबा साहब आम्बेडकर जी का रेफरेंस देकर आपको बताना चाहता हूं कि हमारे यहाँ पर वेदकालीन समय में छुआछूत नहीं था, जाति भेद नहीं था। ये स्वयं डॉक्टर बाबा साहब आम्बेडकर जी अपनी किताब में लिख कर गए हैं। उन्होंने अपनी किताब भूवर शूद्र कौन थे उसमें लिखा है कि ईस्वी सन 600वीं शताब्दी तक हिंदू समाज में ये छुआछूत का भाव नहीं आया था। 4वीं शताब्दी तक पवित्रता और अपवित्रता आ गया था, लेकिन छुआछूत नहीं आया था। तो बाबा साहब आम्बेडकर जी ने रेफरेंस क्या दिया
चौथी शताब्दी में एक बहुत बड़े साहित्यकार हो गए जिन्होंने कादम्बरी नाम का उपन्यास लिखा। वो कादम्बरी नाम के उपन्यास में चांडाल के घर का वर्णन आता है। डॉक्टर बाबा साहब आम्बेडकर अपनी किताब में उस चौथी शताब्दी का जो रेफरेंस अपनी किताब में लिखते हैं, चांडाल के घर का वर्णन लिखते हैं। चांडाल के घर एक सुंदर कन्या है, पढ़ी लिखी कन्या है, सभी विद्याओं की जानकार है। एक सज्जन आते हैं, उस चांडाल कन्या को लेकर राजा के महल में जाते हैं। राजा उस लड़की से विधिवत विवाह करके अपने महल में रखता है। डॉक्टर बाबा साहब आम्बेडकर जी लिखते हैं, यदि छुआछूत आ गया होता तो चांडाल की कन्या कितनी भी सुंदर होती, पढ़ी लिखी होती, सभी विद्याओं की जानकार होती, राजा विवाह नहीं करता। लेकिन राजा ने विवाह किया। इसका मतलब है छुआछूत का विचार चौथी शताब्दी में हिंदू समाज में नहीं आया था। ये बाबा साहब ने अपनी किताब शूद्र कौन थे उसमें बताया। बाबा साहब ने आगे और एक बताया, उन्होंने कहा महाराष्ट्र में जो मराठा क्षत्रिय है, उनके जो गोत्र है, वही गोत्र महाराष्ट्र में रहने वाले महार जाति के लोगों के अनुसूचित जाति के एक हैं। ये बाबा साहब ने बताया। बाबा साहब ने आगे बताया कि पंजाब में जो मजहबी सिख है, वाल्मीकि सिख है, और जो जाट सिख है,